రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇలా అయితే తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. రక్తపుష్టి, జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం ఇట్లా కిచెన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, వేడిచ్చిన గింజల అచ్చు. చూడండి, హెల్దీ ఫుడ్ ఇది. బ్లడ్ బాగా పడుతుంది. ఇలా అయితే తయారు చేసుకుందాం పర్ఫెక్ట్గా. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. ఇలా అయితే తయారు చేసేసుకుందాం. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం వేడిచిన గింజల అచ్చు అయితే పోసుకుందామండి. ఎలా పోసుకోవాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. ఇలా తవ్వ అయితే తీసుకోండి. తవ్వ అంటే 1/2 kg ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే మొత్తం కొలిచేసుకోండి. చూడండి, ఇలా ఒక తవ్వ అయితే పోసుకోండి. చూడండి, 2 తవ్వలు. చూడండి, 3 తవ్వలు. నేను కేజీ బెల్లానికి అయితే తయారు చేస్తున్నానండి. కేజీ బెల్లానికి మనం 3 తవ్వలు అయితే పోసుకోండి. ఇలా అయితే దోరగా వేపుకోవాలి. మనం ఈ బాండీలో అయితే పోసుకొని దోరగా వేపుకోవాలి. చూడండి, ఇవన్నీ పొట్టుపోతుంది, ముక్కులు కూడా పోతాయండి. దాని గురించి అయితే వేస్ట్ అయితే పోతుంది కదా. 3 తవ్వలు పోసిన తర్వాత ఒక సాల్ట్ అయితే పోసుకోండి. మనకి పప్పు అయితే కరెక్ట్గా వస్తుందండి. 3 తవ్వల పప్పు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వేపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేడిచిన గింజలు అయితే ఇలా అయితే వేయించుకోవాలండి. నేను అయితే హాఫ్ పోసుకున్నాను, హాఫ్ అయితే పక్కన పెట్టాను. ఇలా అయితే మొత్తం వేయించుకోవాలి. కలర్ వచ్చే వరకు వేపేసుకుందాం. పర్ఫెక్ట్ కలర్ రావాలండి, అలా అయితే వేపుకోవాలి. మర్చిపోతే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంత కలర్ అయితే రావాలి పర్ఫెక్ట్గా. ఇలా అయితే చూసుకోండి, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా అయితే ఉండాలి. ఇంకొంచెం అయితే వేపుకుందాం. చూడండి, ఇంకొంచెం అయితే వేగినాయి కదా. ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి, ఇలా అయితే కరెక్ట్గా వేగినాయండి. ఎప్పుడు కూడా మనకి ఇలా వేగాలి, పొట్టు కూడా ఇలా ఊడిపోవాలి. ఇలా అయితే వేపేసుకోండి అన్నీ కూడా. చూడండి, హాఫ్ అయితే ఇలా అయితే పోసేస్తున్నాం. ఇలా చాట్ అయితే తీసుకోండి కంపల్సరీగా. ఇలా అయితే పోసుకోండి. బాగా చల్లార్చుకోవాలి. ఇంకొక వాయి కూడా పోసేసుకుందాం. చూడండి, ఇంకో వాయి కూడా పోసేసుకుందాం. ఇలా అయితే పోసేసుకోండి. అన్నీ కూడా చల్లార్చుకోండి. చెయ్యి అయితే కాలిపోతుంది. ఇలా అయితే చల్లార్చుకోండి. మొత్తం చేతలోనే చల్లార్చుకోండి. చూడండి, ఇప్పుడైతే బాగా చల్లారిన తర్వాత అయితే ఇలా తవ్వ అయితే తీసుకోండి. ఇలా అయితే బ్రష్ చేయండి. చూడండి, అన్నీ కూడా ఇలా బ్రష్ చేయండి. మొత్తం ఇలా బ్రష్ చేసుకోండి. వీలు అవ్వకపోతే ఇలాగా. ఇప్పుడు కూడా మనం తవ్వ తీసుకుని నలుపుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అయితే. మొత్తం అయితే నలిపేసుకుందాం. చూడండి, ఇలా అయితే మొత్తం నలిపేసుకున్నాం కదా. ఇలా అయితే ఉంటుంది. మొత్తం పొట్టు అంతా కూడా మొత్తం చెరుక్కోవాలండి నీట్గా అయితే. చూడండి, ఇలా చెరిగేసిన తర్వాత అయితే మనం ఇలా అయితే చెరుక్కోవాలండి నీట్గా. చూడండి, ఇలా అయితే ఉండాలి కరెక్ట్గా. బద్దలైతే మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి. ఎక్కడన్నా ఒక్కొక్కటి పొట్టున్నా పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా చెరుక్కోండి. ఇలా అయితే పప్పు అంతా కూడా తయారు చేసుకోండి. ఇలా వేపుకోవాలి. ఎక్కడన్నా ఒకటి పొట్టున్నా కూడా మంచిదండి హెల్త్కి అయితే. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇవైతే ముక్కుళ్ళు అండి. చెరిగిన తర్వాత అయితే వస్తాయి ముక్కుళ్ళు. ఇవైతే తీసేసుకోవాలి కంపల్సరీగా. చేదుగా ఉంటాయండి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇవైతే అచ్చిపోతేసుకుందాం. మనం ఇన్ని అయితే చేసుకున్నాం కదా. 3 తవ్వలు సాల్ట్ అయితే తీసుకున్నాం కదండి. కరెక్ట్గా మనకి 3 తవ్వలు పప్పు అయితే వస్తుంది. ఇలా అయితే మనం ఒక తవ్వడు పోసుకొని ఒక సాల్ట్ అయితే పోసుకోండి. మనకి పట్లు ఈజీగా వస్తాయి. 1/2 kg పట్లు అయితే పట్టుకుందాం. ఇలాగా 3 సార్లు అయితే పోసుకోండి. 1/2 kg పట్టు అయితే పట్టేసుకుందాం. చూడండి, కేజీ బెల్లం అయితే తీసుకోండి. కేజీ బెల్లం పట్టు అయితే పట్టొద్దు. 3 సార్లు పప్పు అయితే తీసుకున్నాం కదా. ఓన్లీ 2 కుందులు అయితే మనం చితక్కొట్టుకుందాం. 1/2 kgకి 3 సార్లు పప్పు. ఇలా కవర్ మీద అయితే వేసుకోండి. బాగా చితక్కొట్టుకోండి. ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నా పర్వాలేదండి, చితక్కొట్టుకున్నా పర్వాలేదు. బాండ్లీలోకి అయితే వేసేసుకుందాం. ఇలా బాండ్లీలోకి అయితే వేసేసుకోండి. చూడండి, వాటర్ అయితే ఒక పావు అయితే పోసుకోండి. బెల్లం బాగా కరగాలి, ఉడకాలి. స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. అసలు గరిటె కానీ ఏమీ పెట్టకండి. ముక్కలు కొంచెం కరిగేటప్పుడు అయితే కొంచెం ఇలా కదపండి. చూడండి, ఇలా అయితే బాగా మరిగించండి. చూడండి, ఎక్కడ కూడా ముక్కలు లేకుండా చూసుకోండి. బాగా కరిగిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇలా స్టేనర్ అయితే తీసుకోండి. ఇలా బౌల్ అయితే తీసుకోండి.
స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. చూడండి ఇలా అయితే వడపోసుకోండి. నీట్గా చెత్త ఉంటే చూడండి ఎంత అయితే వచ్చేసిందో ఇలా అయితే వడపోసేసుకోండి నీట్గా. చూడండి ఇలా అయితే మళ్ళీ బాండ్లీ అయితే పెట్టేసుకుందాం. చూడండి బాండ్లీ అయితే నీట్గా కడిగేసుకోండి. బెల్లం కరగబెట్టాం కదా, ఇసుక అది ఉంటుంది. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పానకం అయితే మళ్ళీ ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలా అయితే పోసేసుకోండి. మొత్తం బాగా ఉడికించుకోండి పట్టు వచ్చే వరకు. చూడండి బాగా అయితే ఉడికిపెట్టింది కదా, 2 యాలక్కాయలు అయితే తీసుకోండి. మీకు పొడుము కాలతో పొడుము వేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టమండి. ఇలా అయితే పంటి కింద పడతాయి కదా, ఇష్టమండి. ఇలా అయితే వేసుకోండి. 2 కూడా ఇలా తుంచుకొని నీట్గా ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. బాగా ఉడికించుకోండి. గరిట అయితే అస్సలు పెట్టద్దు. చూడండి 3 సార్లు నేను 2 బౌల్లో అయితే పోసుకున్నా కేజీ బెల్లానికి. ఇలా అయితే స్ప్రే తీసుకోండి. మీరు నెయ్యి ఆయిల్ దీనికి అప్లై చేయొద్దండి. ఇలా ఒక కవర్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. ఏది రాసి పని లేదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. దీనికి అయితే కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న అప్లై చేయండి. చూడండి ఇలా అయితే కలర్ అయితే రావాలి. ఇప్పుడు మనం గరిటె పెట్టుకుని ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సెంటర్కి అయితే ఇలా అయితే అనుకోండి. మీకు వాటర్లో వేసుకుంటే కనుక చాక్లెట్ లాగా అయితే రావాలి, లేకపోతే అవసరం లేదు. ఇలా అయితే అనుకోండి. మొత్తం చూడండి కలర్ అయితే ఇలా సెంటర్లోకి అవుతాయి అనుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం స్లో పెట్టుకోండి. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు అయితే తీసేసుకుందాం. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే పోసేసుకోండి. పాకం కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకోండి. మొత్తం కలవాలండి పర్ఫెక్ట్గా. చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకోండి. మొత్తం కలవాలి నీట్గా అయితే, ఎక్కడ ఒకటి కూడా ఉండకూడదు. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇలా స్ప్రే అయితే పెట్టుకుని ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు గరిటె పెట్టుకొని ఇలా అయితే అనుకోండి. మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి చాక్ అయితే తీసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకోండి. చూడండి ఇలా అయితే కట్ చేసుకుని మళ్ళీ ఇలా పెట్టుకోండి. ఇలా తిప్పుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. సైజుని బట్టి కట్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసేయండి. చల్లారితే అస్సలు రాదు, కట్ చేయడానికి కూడా అవ్వదు. ఇలా అయితే కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. అంతే. చూడండి చల్లారింది లేనిది చూసుకోండి. చల్లగా అయిన తర్వాత అయితే ఇలా అయితే తీసుకోండి కవరు. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో మీకు చూపిస్తున్నాను. అడిగినైతే ఇలా వచ్చిందండి. మనం అంతా కట్ చేసుకున్నాం కదా, ఇదైతే ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా అయితే చేసేసుకుందాం. పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇంకొక ఖర్చు అయితే పోసుకోవాలి కదండి. ఇంకొక 1/2 kg ఉంది కదా, ఇలా అయితే పెట్టుకోండి. చూడండి రెండో పట్టు అయితే ఉడుకుతుంది కదా, ఇలా యాలక్కాయలు అయితే తీసేసుకోండి. ఇలా అయితే తుంచేసుకుని ఇందులో కూడా ఇలాగే వేసుకోండి. సేమ్ ఇందాక ఎలా అయితే వేసామో అలాగే వేసుకోండి. కరెక్ట్గా 2 యాలక్కాయలు అయితే సరిపోతాయండి. 1/2 kgకి 2 యాలక్కాయలు. మీకు ఇది ఇష్టం లేకపోతే పొడుము చేసుకోవచ్చు. పంచదార వేసుకుని పొడుము అయితే చేసుకోండి. నేనైతే ఇలా ఇష్టం. నాకు పంటి కింద పడితే చాలా ఇష్టంగా ఉంటుంది. నేనైతే ఇలా తయారు చేసుకుంటా. బాగా ఉడికించుకోండి. చూడండి ఇలా అయితే
బాగా పక్కన అవుతే ఇలా అవుతే రబ్ చేసుకోండి. బ్లాక్ అవుతే రాకుండా ఇలా కలర్గా ఉండాలి. అయిపోయిందోనే ఉండాలండి స్టవ్ అవుతే. చూడండి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. సైడ్లు అనుకోండి అంతే కరెక్ట్గా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి పప్పులన్నీ కూడా ఇలా అయితే పోసేసుకోండి. ఇలా స్టక్కర్ అయితే పట్టుకోండి గట్టిగా. ఇలా అయితే మొత్తం కలుపుకోండి. బాగా కలపాలండి. ఎక్కడ కూడా ఒక పప్పు కూడా ఉండకూడదు. ఇలా మొత్తం అయితే మ్యాష్ చేసుకోండి. చూడండి మొత్తం ఇలా అయితే మనకి చపాతీ ముద్దలాగా అయితే తయారైపోవాలండి కరెక్ట్గా. ఇప్పుడు అయితే ఇదైతే ఇలా పెట్టేసుకోండి. స్ట్రే అయితే ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు 2 గరిటెలు పెట్టి ఇలా అయితే లాగేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా లాగిన తర్వాత అయితే ఒక ప్లేట్ అయితే తీసుకుని ఆయిల్ అయితే రాసుకుని ఇలా అయితే చేయండి. చూడండి ఇలా అయితే మొత్తం పానేసుకోండి. చూడండి మొత్తం అయితే ఇలా అయితే నీట్గా పానుకున్నాం కదా. కట్ చేసుకుందాం. వేడిదే కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అయితే కరెక్ట్గా తిప్పుకోండి. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్. చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. తప్పులు రైట్లో ఉంటే సరి చేసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి. బాగా చల్లారించుకుందాం. చూడండి ఇదైతే చల్లారింది కదా, విరగొట్టుకుందాం. ఇలా అయితే విరగొట్టుకోండి కరెక్ట్గా. ఇలా అయితే చూడండి సాగుతుంది. చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా ఇలా అయితే విరగొట్టండి. పర్ఫెక్ట్గా ఇలా అయితే విరగొట్టుకోండి. మొత్తం విరగొట్టేసుకుందాం. చూడండి ఇలా అయితే తయారైపోయినాయి అన్నీ కూడా. పీసెస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి. వెరీ వెరీ టేస్టీ. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రక్తపుష్టి కూడా, జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. బాయ్ బాయ్.